హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కిచెన్. ఈరోజు పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దానికి ఒక కప్ పెసరపప్పు ఫ్రై చేసుకుని ఇట్లా వాష్ చేసుకుని 2 కప్స్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్స్ ఒక 2 విజిల్స్ దాకా పెట్టుకోవాలన్నమాట. ఒక 2 to 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. అప్పుడు ఇట్లా అవుతుందన్నమాట, మొత్తం ఉడికిపోద్ది. అప్పుడు మంచిగా ఇట్లాగా స్క్వీజ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ వరకు వాటర్ పోసుకుంటున్నాను కుక్కర్లో. కుక్కర్ హాఫ్ ఫిల్ అయ్యేదాకా వాటర్ పోసుకుంటా. మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. అలా వేసేసుకోవాలన్నమాట. చింతపండు చిన్న లెమనే, ఆ సైజులో చేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ఆనియన్స్, దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ కారం అక్కర్లేదు, అలాగే పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, చూసారు కదా. దాంతోపాటు టమాటోస్ కూడా వేసుకున్నాను. ఇట్లాగా పొంగినాయి చూడండి. ఇట్లా పొంగితే ఇంకా అయిపోయినట్లే. తర్వాత తాలింపు వేసుకోవాలి. యాస్టీస్ తాలింపు ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లి, అలాగే తాలింపు దినుసులు, దాంతోపాటు ఒక ఎండుమిర్చి ఒకసారి మిక్స్ చేసేసుకుని, అలాగే కరివేపాకు వేసుకుని మిక్స్ చేసేసుకుని ఒక చిటికెడు ఇంగువ పొడి వేసుకోండి. తర్వాత ఈ చారుని తాలింపులోకి మిక్స్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అన్నమాట. సో చాలా సింపుల్గా అయిపోయింది. వెంటనే మూత పెట్టేయండి తాలింపు వేసేసిన వెంటనే. సో ఇదండి సింపుల్ ప్రాసెస్ పెసరపప్పు చారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లాసిక్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.